అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రేపు ఎల్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనానికి రాగల 24 గంటల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు శివ. ఎందుకంటే గత వారం రోజుల నుంచి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే నమోదయ్యి ఎక్కడ కూడా భారీ వర్షాలు పడలేదు. సెప్టెంబర్ చివరి వారంలో అక్టోబర్ మొదటి వారంలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి లోటు వర్షపాతం ఉన్నటువంటి తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఆ చెరువులు కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిపోయాయి. విపరీతమైనటువంటి వరద ప్రభావితం కారణంగా అటు హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. వందలాది ఎకరాలు పంట నష్టం కూడా జరిగింది. సో ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, దాంతో పాటు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాన్ రెండింటి ప్రభావం చోటు కూడా గత వారం రోజుల క్రితం వరకు కూడా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. సో దాదాపు గత 1 వీక్ నుంచి అయితే ఎక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. కేవలము ఒక మోస్తారు నుంచి తేలికపాటు వర్షం మాత్రమే నమోదైంది. సో ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి మరొక 24 గంటల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నైరుతి ఋతుపవనాల యొక్క తిరోగమనంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు ఉదయం నైరుతి బంగాళాఖాతానికి రిటర్న్ వెళ్లిపోతుంది. దాంతో వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల వలన 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు హైదరాబాద్ లోని పలు ఏరియాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే అటు నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా ఈసారి చాలా ముందస్తుగానే జరిగింది. మే చివరి వారంలో ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక జూన్, జూలైలో మాత్రము ఆశించినంత వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టులో కూడా ఒక మోస్తారు వర్షపాతమే నమోదైంది. సో ఇలాంటి పరిస్థితులలో లోటు వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ లో కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 2 నదులైనటువంటి కృష్ణా నది, గోదావరి నది, 2 నదులు కూడా చాలా ఉగ్ర రూపంలో ప్రవహించాయి. అటు కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి కృష్ణా నది, దాంతోపాటు మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి గోదావరి నది కూడా చాలా ప్రవహించింది. దీంతో అటు కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ గా నిండిపోయి లక్షలాది క్యూసెక్ల నీటిని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి SRS2 ప్రాజెక్ట్ అయినా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు వదిలారు. అంటే సెప్టెంబర్ చివరి వారంలో, ఇప్పుడు అక్టోబర్ నెల మొదటి వారంలో అయితే భారీగానే వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎప్పుడు వర్షం కురిసినా సరే మినిమం 5 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్లు, 15 నుంచి 23 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సో ఊహించని విధంగా
అత్యధికంగా కురిసినటువంటి వర్షపాతంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాలు కూడా అతలకుతలం అయిపోయాయి. హైదరాబాద్ సిటీ అయితే కంప్లీట్ గా కూడా తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ఎన్నడూ లేని విధంగా మూసీ నది ప్రవాహంతో కూడా చాలా కాలనీలు మూసీ నది పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో సంభవించింది. సో ఆ పరిస్థితి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఉమ్మడి తెలంగాణలోని ముఖ్యంగా ఇటు ఉత్తర ప్రాంత జిల్లాలతో పాటు అటు తూర్పు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై మళ్ళా జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అన్ని రకాలటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి ఇప్పుడు మనకు సిచ్యువేషన్ కనుక చూసుకుంటే వెదర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కాస్త చలి కాస్త చల్లటి మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండాల్సినటువంటి పరిస్థితులలో ఈ వారం రోజుల నుంచి కూడా టెంపరేచర్ అయితే ఎక్కువగానే నమోదవుతుంది శివ. అంటే పగటి పూట 30 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి పూట తేమ శాతము 60 నుంచి 70 వరకు తేమ శాతం ఉంటుంది. సో అంటే ఉదయం పూటనే నుంచే ఎండ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి కూడా హీట్ కూడా ఎక్కువగా అయిపోతుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే చల్లటి వాతావరణం ఉంది, వర్షం పడి మేఘావృతమైనటువంటి వాతావరణం నుంచి గత వారం రోజుల నుంచి అయితే కూడా ఎండ తీవ్రత కాస్త ఎక్కువ చెప్పవచ్చు. అంటే సాధారణంగా ఎప్పుడైతే ఈ సీజన్ లో ఉండాల్సినటువంటి ఎండ కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ లో ఉష్ణోగ్రత పగటి పూటనే ఎక్కువగా నమోదవుతుంది. రాత్రిపూట తేమ శాతం కూడా ఒక 5 నుంచి 10% ఎక్కువగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపినారు. కాబట్టి ప్రజలకు కూడా ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కంప్లీట్ కూడా పంటలు కూడా చేతికి వచ్చి పంటల దిగుబడికి సంభవించేటువంటి సమయం ఇదంతా కూడా. సో ఇలాంటి పరిస్థితులలో భారీ వర్ష సూచన కనుక ఉండి భారీగా వర్షాలు మాత్రం పడితే రైతాంగానికి అయితే తీరని నష్టం సంభవించే అవకాశం ఉంది. దాంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది కూడా అటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే డైలీ వాతావరణ సంఘం సంబంధించినటువంటి సిచ్యువేషన్ పైన కూడా ప్రభుత్వము అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అయినా హైదరాబాద్ సిబ్బందితో పాటు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తమవుతున్నారు. ప్రజలను కూడా అందుకు తగిన విధంగా సిచ్యువేషన్ సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.